చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్‌లో డైలీ నేను ఒక 30-40 ఓపీస్ చూస్తుంటాను. అందులో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సర్కంసిషన్ మ్యాండేటరీయా? సర్కంసిషన్ కంపల్సరీ చేయించుకోవాలా? మందులతో ఏమైనా తగ్గుతుందా? నేను ఇంకేదైనా ట్రై చేయొచ్చా? నాకు స్కిన్ అలాగే ఉంచుకోవాలనిపిస్తుంది. నాకు స్కిన్ లేకుంటే ఎలాగో ఉంటది. లేకపోతే స్కిన్ లేకపోతే నాకు ముస్లిమ్స్ లాగా అనిపిస్తది. లేకపోతే స్కిన్ లేకపోతే సెక్షువల్ ప్లెజర్ రాదేమో. ఈ సెన్సిటివిటీ పోతే గనక సెక్షువల్ ప్లెజర్ రాదేమో. చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. జస్ట్ ఈ ఒక సింపుల్ 3 మినిట్స్ వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను. హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. సో సర్కంసిషన్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న చర్మాన్ని తీసేయడాన్ని సర్కంసిషన్ అంటాం. ఇది మనము ఒక మెడికల్ టెర్మినాలజీలో సర్కంసిషన్ అంటాం. లేదంటే మామూలుగా అంటే మనం సుంతి ఆపరేషన్ అంటాం, కత్న అని చెప్పి అంటుంటాం. సో ఈ కత్న కానీ సుంతి కానీ సర్కంసిషన్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ని తీసేయడం అన్నట్టు. సో అసలు ఆ స్కిన్ ఎందుకు ఉంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కిన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏందని తెలుసుకుంటే కనుక లోపల ఉండే గ్లాండ్స్కి ప్రొటెక్షన్గా మనకు స్కిన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ప్రొటెక్షన్ తప్పించి చూస్తే కనుక ఇంకే రకాలుగా పెద్దగా స్కిన్ వల్ల లాభాలు లేవు, నష్టాలు ఎక్కువ ఉన్నాయి. నష్టాలు ఏ రకంగా ఉన్నాయి అంటే ఆ ముందరికి ఎక్స్ట్రా స్కిన్ ఉండడం వల్ల కొందరికి ఫైమోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. టైట్ ఫోర్ స్కిన్ ఉంటుంది. టైట్ ఫోర్ స్కిన్ వలన వాళ్ళు వెనక్కి లాగలేరు, క్లీన్ చేసుకోలేరు. వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే పెయిన్ఫుల్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇంటర్ కోర్స్ అంటే కలయిక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కలవడానికి పోయినప్పుడు చిట్లిపోయి రక్తం కారుతూ ఉంటుంది. కలిసిన తర్వాత ఆ చర్మం టైట్ ఉండడం వల్ల వెనక్కి వచ్చి స్ట్రక్ అయిపోయి పారాఫైమోసిస్ డెవలప్ అవుతుంది. ఇట్లాంటి లక్షణాలని చూస్తూ ఉంటాం. అదే ఒకవేళ డయాబెటీస్ కనుక వచ్చి ఉంటే కనుక ఆ డయాబెటీస్ ఉన్న స్కిన్ ఉండడం వల్ల ఆ స్కిన్ ఇన్ఫ్లమేషన్కి గురైపోయి థిక్ అయిపోతుంది, మందంగా తయారైపోతుంది. దాన్ని బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అంటుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే చర్మం వెనక్కి రాదు. మీరు ట్రై చేస్తే కనుక చిట్లిపోవడము, తెల్లటి జిగురు లాంటిది రావడము, పెయిన్, మంట, దురద, నొప్పి, ఫౌల్ స్మెల్, వాసన రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. దీన్ని మనం బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అంటాం. అంటే నేను చెప్పేవన్నీ స్కిన్ ఉండడం వల్ల వచ్చే నష్టాలు. సో మూడవది ఏంటంటే ఇంకా కొంచెం గ్రూప్ ఉంటారు. ఒక గ్రూప్ వాళ్ళు కనుక గమనిస్తే కనుక చిన్నప్పుడు ఉన్నప్పుడు మన పేరెంట్స్ కనుక పట్టించుకోకపోతే వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ చూసే వరకు పాపం వాళ్ళందరికీ చర్మము తెల్లగా అయిపోయి ఉంటుంది. మొత్తం తెల్లగా అయిపోయి పొడి పొడిగా ఉండి అతుక్కపోయి ఉంటుంది. వెనక్కి రాదు, మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఫ్రోజన్ పెనీస్ అంటాం దాన్ని. అందులో ఏమవుతుందంటే చర్మం మొత్తం కలర్ మారిపోయి కింద ఉన్న గ్లాండ్స్కి అతుక్కపోయి చివరికి వాళ్ళకు యూరిన్ కూడా సన్నగా అయిపోతుంది. దారి అనేది సన్నగా అయిపోతుంది. మోషన్కి ఎట్లయితే కాన్స్టిపేషన్ ఉంటుందో యూరిన్కి కూడా వాళ్ళు బలవంతంగా వస్తూ ఉంటారు. బలవంతంగా వస్తే కూడా సన్న స్టీమ్ లాగా వస్తుంటుంది. ఒక్కొక్కసారి మూత్రం కడుపులో ఉంటుంది, బట్ బయటికి రాదు. ఎందుకంటే దారి సన్నగా అయిపోయింది. దీన్నే మనం BXO అంటాం, బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరన్స్ అంటాం. ఇట్లాంటి పేషెంట్స్కి పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. ఇట్లాంటి పేషెంట్స్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇంకా కొందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకేంది అంటే స్కిన్ బాగానే ఉంటుంది, కానీ కింద అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది టైట్ అయిపోతుంది. దాన్ని షార్ట్ ఫ్రెండ్లోమ్ అని, హై అటాచ్డ్ ఫ్రెండ్లోమ్ అంటుంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం వెనక్కి అన్నప్పుడు పెనిస్ బెండ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా బెండ్ ఉండడం వల్ల కావచ్చు, లేకుంటే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫ్రెండ్లోమ్ చిట్లిపోయి విపరీతమైన బ్లీడ్ రావడము ఇట్లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో స్కిన్ ఉండడం వల్ల ఇన్ని డిసడ్వాంటేజ్ చెప్పాను. అంతేకాకుండా ఇట్లా స్కిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ డిసడ్వాంటేజెస్ అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే అంగం ఫ్రీగా ముందరున్న చర్మం వెనక్కి రాకపోయేసరికి ఏమవుతుంది, వాళ్ళకు పెయిన్ వల్ల కావచ్చు, లేకుంటే బ్లీడింగ్ వల్ల కావచ్చు, లేకుంటే మంట వల్ల కావచ్చు, దీనివల్ల ఇంటర్కోర్స్ చేయలేకపోతారు. ఇంటర్కోర్స్ చేసినప్పుడల్లా అది చిట్లిపోవడం అనేది జరిగే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్కోర్స్ చేయకుండా ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చే వరకు అది హీల్ అయిపోతుంది. హీల్ అయిపోయాక మళ్ళీ చేస్తే మళ్ళీ మంట, మళ్ళీ చిట్లిపోవడము, మళ్ళీ పెయిన్, మళ్ళీ స్వెల్లింగ్ రావడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా ఇంటర్కోర్స్ ఆపడము, లేకపోతే సెక్షువల్ డిజైర్ తగ్గించుకోవడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటాం. వాళ్ళే ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. ఇది ఏంది, ఇట్లా నేను ఇంటర్కోర్స్ చేసినప్పుడల్లా నేను ఇది 1 వీక్ సఫర్ అవుతున్నా, 1 వీక్ స్టాప్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ చేస్తే మళ్ళీ ఇట్లా అవుతుంది అనే వరకు వాళ్ళకి ఏమవుతుందంటే సెక్షువల్ డిజైర్ తగ్గిపోతాం. దీన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటుంటాం. ఇంకా కొందరు ఎక్కడ పెయిన్ వస్తుందో, ఎక్కడ మంట వస్తుందో, ఎక్కడ కట్ అయిపోతుందో, ఎక్కడ బ్లీడ్ అవుతుందో అన్న భయంతో వాళ్ళు తొందరగా ఎజెక్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఒక అంగం యొక్క ముందరున్న చర్మం ఉండడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మీకు ఇంకొక న్యూస్ చెప్పాలనుకుంటే కనుక, ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటే కనుక, చర్మం ఉన్న వాళ్ళకి ఇంటర్కోర్స్ చేసినప్పుడు మేబీ అవతల పార్ట్నర్కి వైట్ డిశ్చార్జ్ వల్ల కావచ్చు, లేకుంటే అవతల పార్ట్నర్కి ఏమైనా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు ఉంటే కనుక అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి ఆ గ్లాండ్స్కి పైన ఉండే చర్మం కింద ఉండిపోతుంది. ఎందుకంటే మనము ఇంటర్కోర్స్ చేసినప్పుడల్లా వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఓకే
తర్వాత చేద్దాం, రేపు చేద్దామని చెప్పి వదిలేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అవి లోపల దూరిపోయి అక్కడ ఒక రకమైన మాయిస్ట్ డెవలప్ అయ్యి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటి అంటే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఏజ్ పెరిగే కొద్దిగా ఇవన్నీ క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి చేయించుకుని వాళ్ళకి తేడా చూసుకుంటే కనుక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజులు తగ్గుతాయి. ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ లేకుండా ఇంటర్కోర్స్ చేయొచ్చు. అండ్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెచ్పివి సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక 100% నేను యాజ్ ఎ డాక్టర్గా ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అది ఒకవేళ ప్రాబ్లం ఉండి సర్కంసిషన్ చేయించుకున్నా, ప్రాబ్లం లేకున్నా సర్కంసిషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు హెచ్పివి వైరస్ కనుక సోకితే ఇలాగే ఉంటే కనుక అవతల పార్ట్నర్కి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి హెచ్పివి సోకే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆడవాళ్ళకి కనుక హెచ్పివి వైరస్ సోకితే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే హెచ్పివి సోకే అవకాశాలు 80% తక్కువ ఉంటాయి.